అది కూడా తెగల వాళ్ళు ఎవరో చేస్తే ఇది ఏకంగా మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకునే వల్ల వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు రాజ్యాంగం వల్ల వచ్చింది. నువ్వు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయమంటే ఒకరెవరైనా కేసుకు సంబంధించి నిర్ణయించాల్సిన న్యాయస్థానం అయితే నువ్వు న్యాయస్థానం దాటి పంచాయతీ చేయడం కాదు, శిక్ష కూడా నువ్వే చేస్తున్నావు. రేపు ఉరి కూడా నువ్వే తీస్తావు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే సమాజానికి చీడపురులని నువ్వు అనుకొని వీళ్ళు చేస్తారు. ఈ విచ్చలవిడితనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బరి తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, పొలిటికల్ లీడర్షిప్. స్టేట్ను హెడ్ చేస్తున్న ముఖ్యమంత్రి ఆయన కొడుకు స్వయంగా అవును మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తాం, రెడ్ బుక్ అంటే ఇట్లుంటుంది, తాట తీస్తాం అని ఓపెన్గా చెప్పి అలా చేసిన వాళ్ళకే రివార్డు ఉంటాయని చెప్పినందువల్లే కొంతమంది అధికారులు కానీ పోలీసులు కానీ ఈ పనులు చేయగలుగుతున్నారు. దానికి తగినట్టే మిగిలిన డిపార్ట్మెంట్లో యూర్పాలు చేస్తున్నారు. ఇది డేంజరస్. ఈ డేంజరస్ ట్రెండ్ ఏదైతే వార్న్ చేస్తూ వచ్చామో ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, కానీ అదుపు తప్పిపోయిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ను వాళ్ళు లెక్కలేకేసుకోరు. సిస్టమ్ అది కొలాప్స్ అయినాక ఘోరంగా నష్టపోయేది సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేసి తమ కంట్రోల్లోకి తీసుకొని తామే న్యాయ నిర్ణేతలు, తామే శిక్షలు వేసి తామే ఇంప్లిమెంట్ చేస్తామనేంత వరకు పోవడం వచ్చింది అంటే ఇంకా అక్కడికి ప్రజాస్వామ్యం సంగతి వదిలేయండి, కామన్ మామూలు జీవితం కూడా కరువు అయిపోతుంది. ఆ పరిస్థితి వచ్చింది అనేది అలార్మింగ్గా ఉంది. నిన్న నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన తీసుకొచ్చే తప్పుడు కేసులు ఇంకా 4-5 వండుతున్నట్టున్నారు. దానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి అతని టైం తీసుకొని 2 ఎమ్మెల్సీలు, గోవర్ధన్ రెడ్డి కూతురు, మిగిలిన నాయకులు పోతే దాని మీద కేసు పెట్టారు. పబ్లిక్ ఆర్డర్ని ఏదో డిజర్వ్ చేశారని. మొన్న జోగి రమేష్ కొడుకు దాంట్లో ఎవరో సైకిల్ ఏదో తిప్పి ఇచ్చేశారని అక్కడ కేసు పెట్టారు. ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వింటుంటే ఒకటొకటి అసలు ఎక్కడున్నామనేది అర్థం కావట్లా. బహుశా ఇది వాళ్ళకి ఎక్కుతున్నట్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కొడుకు కానీ మేము అలౌ చేసినది ఏ లెవెల్కి పోయింది, రేపు మాకు చుట్టుకుంటుంది, ఇది ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంటుంది అనే దీనికి వాళ్ళకి ఇంకా ఎక్కినట్ల చెప్తూనే ఉన్నాం. డేంజర్ వచ్చేసింది. ఇంకా ఏమాత్రం ఇదైనా న్యాయస్థానాలకు అప్పీల్ చేస్తున్నాం. ఎక్కడో చోట ఇంటర్వ్యూని అవుతారు, కానీ ఆలోగా వాళ్ళు రియలైజ్ అయితే ఓ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మీరు చేయలేని పనులు ఇంకొక వాయిస్ ఎక్కడ రైజ్ కాకూడదు, మీ తప్పుడు పనులను ఎత్తి చూపకూడదు అనే దీంతో మొదలుపెట్టిన ఈ బరి తెగింపు చట్టాలను పక్కకు తోసేసి ఒక మాఫియా సైన్యంలాగా తయారు చేసుకుని దానికి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళను దానికి లొంగిన వాళ్ళతోనే పనులు చేయించుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ పక్కకు తోసేసి వీఆర్లకు పంపడము లేదా వాళ్ళ మీద కేసులు పెట్టించడం చేస్తూ టెర్రర్ ఏదైతే క్రియేట్ చేశారో అది ఎల్లకాలం సాగదు. ఆ రియలైజేషన్ ఇప్పటికన్నా ఆయన 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అనేది ఆశిస్తున్నాం. సరే, ఈ కేసులకు సంబంధించి ఫేస్ చేస్తాం, ఫైట్ చేయాల్సిన పద్ధతిలో ఇది చేస్తాం. ఒక పొలిటికల్ పార్టీగా, అందులో ఇంత బలమైన పొలిటికల్ పార్టీగా ప్రజల్లో సుస్థిరమైన స్థానము, ప్రజల గుండెల్లో కోట్లాది మంది ప్రజల్లో అభిమానం కూడుగట్టుకుని సంపాదించుకున్న పార్టీగా వైఎస్ఆర్సీపీ ఫేస్ చేస్తుంది. కార్యకర్తలు, నాయకులు మేము ఫేస్ చేస్తాం. మా వర్రీ సామాన్య ప్రజల సంగతి ఏంటి? దీన్ని అందరూ గమనించాలి. విఘ్నులు, మేధావులు, మీ జర్నలిస్టు కూడా అందరూ గమనించి మీరు క్వశ్చన్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో బయట ఇంత దారుణం ఇప్పుడున్న జిల్లా జైలు పరిస్థితి ఎలా ఉంది? అన్ని నాయకులకి డిగ్యూటీ ఉందా లేదా వాళ్ళు కూడా ఇబ్బంది? సంబంధించినంత వరకు ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకుపోయిందే, అరెస్ట్ చేసిందే హ్యూమిలియేట్ చేయాలి, సైకలాజికల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న దానివల్లనే ఈరోజు ఆయన వంశీ పరిస్థితి చూసినా ఆ రోజుకు ఈ రోజుకు ఆరోగ్య సమస్యలు, నందిగం సురేష్ పరిస్థితి ఎట్లే ఉంది. మీకు మొన్న చెప్దామనుకున్నా మర్చిపోయిన ఆయన హరికృష్ణ అనే అబ్బాయిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉండాలి ఇక్కడికి వచ్చారు. అది మీరు చూశారు. పొద్దున తీసుకెళ్తే సాయంత్రం వరకు అసలు లేడని చెప్పారు. ముందు ఆఖరుకు ప్రెషర్ పెరిగి
హరికృష్ణ ఆయన ఫాదర్ అయినా పేరెంట్స్ ఈరోజు ములాకా ఇవ్వలేదా, చూపించలేదా? ఇంతవరకు చూడలేదంట. మేము కలిసి